అందరికీ నమస్కారం అండి. ఈరోజు అత్యవసరమైన సమావేశము నిర్వహించుకున్నాం. కానీ కమిషనర్ గారు రాని వల్ల ఇప్పుడు వచ్చినారు కమిషనర్ గారు. మేము ధర్నా చేసినాం పొద్దుటాంచి, కమిషనర్ రాలేదని. 5:30కు వచ్చినారు కమిషనర్ గారు. మమ్మల్ని బతిమలాడుకొని మాకు తప్పు ఇట్లా జరగదు, మేము సోమవారము పెడతాము అని చెప్తున్నాడు కమిషనర్. అందువల్ల మేము కూడా నిర్ణయించుకున్నాం, సోమవారం సాయంత్రం 4 గంటలకు మళ్ళీ అత్యవసర సమావేశం నిర్వహిస్తాము. అప్పుడు కౌన్సిలర్లు అందరు వస్తారు, అధికారులు అందరు ఉంటారు. ఇదే అజెండాను, ఇంకా వేరేటి ఏమి ఉండదు. ఇదే అజెండాతో మేము కొనసాగిస్తాం సమావేశం. ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు నమస్కారాలు. ఈరోజు అత్యవసర సమావేశం జరగాల్సిన సమావేశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల కమిషనర్ గారు రాని ఎడల అది వాయిదా వేసి మేము ధర్నా కూడా కూర్చోవడం జరిగింది. ఆయన సాయంత్రం 5:30 గంటలకు వచ్చి ఆయన నాకు ఆరోగ్యం బాగాలేక ఆరోగ్యరీత్యా నేను హాస్పిటల్లో ఉన్నాను, ఆయన రిక్వెస్ట్ మేరకు ఇంకొకరు ఇలాంటివన్నీ జరగవు అని చెప్పి, ఇలాంటి సంఘటనలు జరగకుండా నేను చూసుకుంటానని చెప్పి ఆయన చైర్మన్ అమ్మ గారికి చెప్పడం వల్ల మేము కూడా దాన్ని సమ్మతించి ఎప్పుడు పెడతారు అత్యవసర సమావేశము, ఇదే అజెండా అని మేము అడగక సోమవారం రోజు సాయంత్రము 4 గంటలకు ఆయన పెడతా అని చెప్పి మాకందరికీ మాట ఇవ్వడం జరిగింది. మేము దాన్ని అంగీకరించి ఈ ధర్నాను విరమించుకోవడం జరిగింది. ఇంకొకరి ఇలాంటివన్నీ జరగకుండా ఆయన చూసుకుంటాను, అందరినీ కలుపుకోలుగా నేను ఉంటానని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది. దాన్ని మేము కూడా సమ్మతించాము.